తెలంగాణ రైతన్నలకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల అన్నల ఖాతాల్లోకైతే మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను పంపిణీ చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం జీవోనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకందరికీ కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులనైతే విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలిపిందన్నమాట మన కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పీఎం నరేంద్ర మోడీ గారు దీనిపైన నిధుల సర్దుబాటు కోసం ఆర్థిక శాఖకు ఆదేశాలైతే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ పీఎం కిసాన్ 23వ విడత ఇన్స్టాల్మెంట్ కింద 2,000 రూపాయలను జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం సమాచారాన్ని. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే చూసుకున్నట్లయితే ఏదైతే రైతు భరోసా డబ్బుల కోసం కానీ ఎదురు చూస్తున్నారో పోయిన సంవత్సరంలో ఏదైతే పోయిన విడత 22వ విడత కింద పీఎం కిసాన్ డబ్బులు జమ కాలేదో, అంటే పెండింగ్ రైతు భరోసా డబ్బులు కానీ పెండింగ్ పీఎం కిసాన్ డబ్బులు కానీ జమ కానటువంటి రైతన్నలకు అందరికీ కూడా ఎప్పటి నుంచి పెండింగ్ డబ్బులను జమ చేస్తున్నారు, ముఖ్యంగా 23వ విడత డబ్బులను ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయనున్నారు అన్న పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అర్థమయ్యే విధంగా ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యాసంగి ఏదైతే వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బులు పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 10 గుంటల నుంచి మొదలుకొని 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ కూడా ఈ రైతు భరోసా డబ్బులను పూర్తి స్థాయిలో పంపిణీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. 100%లో 95% మందికి డబ్బులు అయితే పంపిణీ చేశారు. మిగిలినటువంటి 5% వరకు కూడా ఇంకా ఎవరికి జమ చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో అందుకోసం మన వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో తప్పకుండా వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదేవిధంగా వీడియోని లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక మనం అప్డేట్స్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకి రైతన్నలకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే రైతన్నలకు అందరికీ పీఎం కిసాన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తారు కదా. ఇప్పుడు పీఎం కిసాన్ 23వ విడత 23వ ఇన్స్టాల్మెంట్ కింద రైతులకు అందరికీ కూడా 2,000 రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి అయితే పంపిణీ చేసేందుకు కసరత్తులను మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక నరేంద్ర మోడీ గారు ఆ జిల్లాలో ఏదైతే ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నటువంటి వేళలో కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను అయితే జమ చేయనున్నారు. ఇక ఈసారి డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో రైతులు తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ మరియు ఇటువంటి కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ చేసుకుంటేనే మన రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని తెలపడం జరిగింది. తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మ్యాండేటరీ. ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు ఈ అప్డేట్స్ అనేది చేసుకోవాలి. ఎవరైనా మీరు అప్డేట్స్ చేసుకొని 3 నెలలు ముగిసినట్లయితే మళ్ళీ వెంటనే వెళ్ళి ఈ పీఎం కిసాన్ డబ్బులను జమ చేసినటువంటి వేళనే ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని రెడీగానైతే ఉండాలన్నమాట. ఇక ఇటువంటి అప్డేట్ చేసుకుని ఉన్నటువంటి వారికి మాత్రమే డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి జమ అవుతాయి. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.